డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని వరుసపెట్టి విచారిస్తున్న తెలంగాణ ఎక్సైజ్ శాఖ అధికారులు ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ విచారణకు వస్తున్న సినీ నటుల తీరుపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బ్లడ్ శాంపిల్స్ ఇతరత్ర విషయాలపై సిట్ దర్యాప్తు కొనసాగుతున్నా చాలా మంది సినీ నటులు ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు కొత్త మార్గాలు అన్వేషిస్తున్నారు. తాము డ్రగ్స్ తీసుకున్న విషయం విచారణలో బయటపడకుండా ఉండాలంటే ఏం చేయాలనే దానిపై చాలా మంది నుంచి సలహాలు తీసుకుంటున్న కొందరు సినీ నటులు విచారణకు హాజరు కావడానికి ముందు అలోవెరా జ్యూస్ తీసుకొని వస్తున్నారట. అలోవెరా జ్యూస్ తాగి రావడం వల్ల కొన్ని గంటల పాటు రక్తంలో డ్రగ్స్ నమూనాలు కనిపించవని, కాబట్టి ఇలా చేయడం వల్ల రక్త నమూనాలు తీసుకున్నా తమకు ఎలాంటి ఇబ్బంది ఉండదనే ఉద్దేశంతోనే పలువురు నటులు ఈ విధంగా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని కాస్త ముందుగానే పసిగట్టిన అధికారులు ముంబై నుంచి డోపింగ్ టెస్ట్ మిషన్ తీసుకురావడానికి ప్రయత్నాలు చేసినా తెలంగాణ ఎక్సైజ్ అధికారుల ప్రయత్నాలు ఫలించలేదని తెలుస్తోంది. ఇందుకు ప్రభుత్వం నుంచి అనుమతి రాకపోవడంతో అధికారులు ఈ ఆలోచనను విరమించుకున్నారు. అయితే వీరిని మరోసారి విచారణకు పిలిస్తే మాత్రం ఖచ్చితంగా డోపింగ్ టెస్ట్ మెషిన్ను అధికారులు ఉపయోగించే అవకాశం ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు. విచారణను పకడ్బందీగా చేపట్టాలని, విచారణ జరిగిన తీరుకు సంబంధించిన వీడియోలను అవసరమైతే కోర్టుకు సమర్పించాలని సిట్ భావిస్తోందట. చూస్తుంటే ఈ కేసును ఎక్సైజ్ అధికారులు కాస్త సీరియస్గానే తీసుకున్నట్లు అనిపిస్తోంది. If you like the video, please like us and subscribe Tollywood Nagar.